వీడియో రిలీజ్ చేశాడు. నన్ను పార్టీ ఎప్పటికైనా గుర్తిస్తుంది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్టీ అని, ఐఎమ్ లాయల్ ఫర్ పార్టీ అని మీరు అన్నట్టు. అంటే ఆ లాయల్టీ ఉన్నవాడే కదా, నిజమే కదా. ఇప్పుడు ఆ లాయల్టీ ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఆయన ఏమీ తిరుగుబాటు చేయలేదు కదా. అవును. సో ఈ రిమైన్ లాయల్, ఐ థింక్ ఆ లాయల్టీ ఆయనకు ఫెచ్ అవుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా ఫెచ్ అవుతుంది. రైట్. ఇంకొక కీలకమైన వార్త సార్, గవర్నర్ కోట భర్తీ మీద, గవర్నర్ ఎమ్మెల్సీ భర్తీ మీద పీఠముడి నిన్న గవర్నర్ వేశారు. కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి దయచేసి మీరు ఎలాంటి ప్రతిపాదనలు పంపొద్దని నిన్న గవర్నమెంట్కి వారు అప్పీల్ చేశారు, గవర్నర్ పేషి నుంచి. అంటే పీఠముడు ఏం లేదు. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం 2 పేర్లను పంపింది, దాసోజు శ్రవణ్ సత్యనారాయణ. వారికి కొన్ని కారణాలు చెప్తూ గవర్నర్ అడ్డుకుంది. అడ్డుకున్న తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్తగా పేర్లు పంపారు అనుకున్నాం. గవర్నర్ ఈ పేర్లను యాక్సెప్ట్ చేసింది అనుకుందాం. అప్పుడు హైకోర్టు గనక ఆ రోజు గవర్నర్ తీసుకున్న నిర్ణయం తప్పు, వాళ్ళు నామినేట్ చేయాల్సి ఉండే అన్నది అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? ఉన్నాయి 2 సీట్లు కదా గవర్నర్ కోటాలో. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ జడ్జిమెంట్ ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మీకు ఎస్ఆర్ బొమ్మాయి వార్డు చాలా ఫేమస్ జడ్జిమెంట్. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 కింద తొలగించడం కరెక్టా తప్పా అని. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించకూడదు అని దానికి కండిషన్స్ ఏంటి అని చెప్పారు. ఆ తీర్పు వచ్చే టైంకి ఎస్ఆర్ బొమ్మాయి కాదు, మళ్ళీ ఎన్నికలు జరిగినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎస్ఆర్ బొమ్మాయి తొలగింపు తప్పని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఎస్ఆర్ బొమ్మాయికి రిలీఫ్ దక్కలేదు. ఆ తర్వాత ఆర్టికల్ 356 దుర్వినియోగం అయిపోయింది. ఎందుకంటే ఎందుకు దక్కలేదంటే అప్పటికి ఎలక్షన్స్ అయిపోయినాయి. అందుకే సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక ఆర్టికల్ 356 తొలగిస్తే అది తీర్పు వచ్చేంత వరకు ఎన్నికలు జరపద్దని చెప్పింది. ఇప్పుడు అందువల్ల తొందరగానే తీర్పులు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు తర్వాత ఏ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన పెట్టే ధైర్యం కేంద్రం చేయడం లేదు. అందువల్ల ఒకవేళ ఆమె ఇప్పుడు మళ్ళీ ప్రతిపాదనలు వచ్చి వాటిని అంగీకరిస్తే ఇట్ బికమ్ ఇన్ఫ్లక్షియస్. అంటే హైకోర్టు కనుక తీర్పు చెప్తే అప్పుడు రాజకీయంగా కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అజ్యూమింగ్ దట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన 2 పేర్లను గవర్నర్ అంగీకరించారు, ఈలోగా హైకోర్టు తీర్పు చెప్తుంది, ఆ రోజు గవర్నర్ తిరస్కరించడం తప్పని. అప్పుడు ఏం జరుగుతుంది? నిర్ణయం మళ్ళీ బీఆర్ఎస్కి ఒక ఆయుధం అవుతుంది. చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను బీజేపీ నేపథ్యం అన్న గవర్నర్ తిరస్కరించారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన పేర్లను అంగీకరించారు. ఇది ఎక్క రాజకీయం? ఇప్పుడు ఈ విమర్శలు ఎప్పుడు వస్తుంది చూడండి మీరు. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ పేరు వస్తుంది, ఇప్పుడు ఏం అనడం లేదు, కానీ రేపు ఖచ్చితంగా అంటే దాసోజు శ్రవణ్కు రాజకీయ నేపథ్యం తిరస్కరించారు కదా, మరి ప్రొఫెసర్ కోదండరామ్ ఒక పార్టీని అధ్యక్షుడు కాదా అని. అయితే కోదండరామ్కు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయనకున్న పాత్ర వల్ల అంత సులభం కాదు ఆయన పేరుని తిరస్కరించడం. ఎందుకంటే ఒకవేళ తిరస్కరిస్తే ఖచ్చితంగా అది రాంగ్ మెసేజ్ తెలంగాణ సమాజానికి వెళ్తుంది. అందువల్ల ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఆ హైకోర్టులో తీర్పు వచ్చేంత వరకు బహుశా అదేమన్నది 24 నాడు విచారణ అనుకుంటాను. నా అనుమానం ఇలాంటి అంశాలలో ఎక్కువ సాగదీయరు. అందులో తీర్పు కూడా ఐ డోంట్ థింక్ కోర్టు విల్ ఇంటర్వ్యూన్ అవుతుందా. సో కోర్టు ఏం చెప్తుందనేది చూడాలి. హైకోర్టు తీర్పులు మనము యాంటిసిపేట్ కానీ స్పెక్యులేట్ కానీ చేయకూడదు. సో అందువల్ల ఇది ఎక్కువ సమయం పడుతుందని అనుకోను. ఎందుకంటే అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు సాగదీస్తారని అనుకోను. డెఫినెట్గా అది ఆ 15 రోజులు కాకపోతే 1 నెల రోజుల్లో తీర్పు వస్తుంది. సో తాత్కాలికంగా ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకూడదు అంతే. అంటే అసలు ప్రభుత్వం పంపలేదు కదా, పేపర్లు వచ్చిందే తప్ప ప్రభుత్వం పంపలే ఎక్కడ. క్యాబినెట్ కూర్చొని ఇంకా క్యాబినెట్ సమావేశమై క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదు కదా. సో అందువల్ల ప్రభుత్వం పంపింది లేదు, గవర్నర్ ఆపింది లేదు. సో ప్రభుత్వం పంపే అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోటా కింద పంపుతారని ఇప్పుడు ఊహాగానం, అసెంబ్లీ కోటా కింద ఊహాగానంలో అద్దెంకి దయాకర్ పేరు మాయం కాలేదా? సో ఇప్పటికీ ఊహాగానం ఇది. అందువల్ల ఆ పేర్లు ఏమీ పంపలేదు. పంపినప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ పేర్లకు రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏంటి పంచాయతీ, ఇవన్నీ ఉంటాయి. అందువల్ల హైకోర్టులో ఒక సబ్జుడిషియల్గా మ్యాటర్ ఉన్న సమయంలో అనేది అంటే 2 కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్, గవర్నర్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, హైకోర్టు కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, ఈ 2 ఆఫీసుల మధ్య ఒక కాంట్రడిక్టరీ
డిసిషన్స్ రాకుండా గవర్నర్ జాగ్రత్త పడ్డారు. ఎస్ అంటే గవర్నర్ ఒక నిర్ణయం తీసుకొని హైకోర్టు ఒక నిర్ణయం చెప్పితే హైకోర్టు నిర్ణయానికి గవర్నర్ నిర్ణయానికి మధ్య ఆ కాంట్రడిక్షన్ రాకుండా అవాయిడ్ చేశారు. సో ఆ రకంగా గవర్నర్కు అనివార్యం అనుకుంటాను కదా. ఎందుకంటే గవర్నర్ కోరవచ్చు హైకోర్టును ఈ కేసును తొందరగా తేల్చమని. అయితే గవర్నర్కు తొందర ఏముంటుంది. సో బహుశా హైకోర్టు కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది అనుకోను. రాష్ట్ర ప్రభుత్వం కూడా చీఫ్ జస్టిస్కి రిక్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఇది మళ్ళీ నామినేషన్ ప్రక్రియ ఆగిపోయింది కదా అని. అసలు వాస్తవంగా కేసీఆర్ ప్రభుత్వం ఉండగానే ఆ పేర్లకు ఆ గవర్నర్ కొన్ని అబ్జెక్షన్ రైజ్ చేసింది, పూర్తిగా రిజెక్ట్ చేయలేదు. ఆ కొన్ని అబ్జెక్షన్ రైజ్ చేస్తూ నేను అప్రూవ్ చేయను అన్నది. ఆ అబ్జెక్షన్కి ఆన్సర్ చెప్పి పొలిటికల్గా వెళ్ళి కలిసి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బహుశా అయి ఉండేదేమో. కానీ అప్పుడు కేసీఆర్ అనుకున్నది నేను మళ్ళీ గెలుస్తా కదా, అప్పుడు పంపుకుందాంలే అని అనుకున్నాడు. ఇప్పుడు లాభం అయింది. అంటే కౌశిక్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది కదా సార్. కౌశిక్ రెడ్డి ఫస్ట్ గవర్నర్ కోటలో పంపితే రిజెక్ట్ చేశారు, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటకు షిఫ్ట్ చేశారు. అంటే ఎమ్మెల్యే కోటాలో తప్పేం, గవర్నర్ చేతిలో ఏముండదు కదా. ఫండమెంటల్ పాయింట్ ఇది ఎలా ఉంటుంది. ఇప్పుడు మధుసూదనాచార్యని నాకు కూడా గుర్తున్న గవర్నర్ కోట అనుకుంటాను. సో గవర్నర్ కోటాలో ఇప్పుడు రాష్ట్రపతి నామినేట్ చేసిన సపన్ దాస్ గుప్తా అని ఉన్నాడు రాజ్యసభ సభ్యుడు. ఆయన రాష్ట్రపతి నామినేట్ చేసిన ప్రముఖ జర్నలిస్ట్. ఆయన బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అసలు గవర్నరే బీజేపీ నేపథ్యం ఉన్నవారు కదా, తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నవారు కదా. సో అందువల్ల గవర్నర్ పదవికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా రాజకీయ నేపథ్యం ఉండకూడదా? న్యాయంగా అయితే ఉండకూడదు, కానీ రాజ్యాంగ రీత్యా గవర్నర్ కూడా ఉండకూడదు. కానీ మన దేశ రాజకీయాలు అలా లేవు కదా. ఇప్పుడు ఒక్క దాసో శ్రవణ్కో ఒక్క కోదండరామ్ సార్కో వచ్చేటప్పుడు ఈ రూల్స్ అన్నీ అంటే ఎట్లా? సో రూల్స్ అంటూ ఉంటే యూనిఫామ్గా ఉండాలి కదా. సో రాజకీయ నేపథ్యం ఉన్నంత మాత్రానే పబ్లిక్ సోషల్ సర్వీస్ సామాజిక సేవ కిందకి రారా? సో ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లిటరేచర్ అన్నారు. మరి ప్రొఫెసర్ కోదండరామ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో లేడా? సో మరి ఆయన ఎలిజిబులే కదా. సో రాజకీయ నేపథ్యం ఉండొద్దు అని పెట్టారనుకోండి. అవును, ఆయన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు. దాసో శ్రవణ్కు నేపథ్యం లేదా? ఆయన కార్పొరేట్ రంగంలో పనిచేశారు, విద్యారంగంలో పనిచేశారు. సో ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ బీఆర్ఎస్ నాయకుడు. సో ఇలా మనము అంతకుముందు ఇవ్వలేదా? అందువల్ల ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఏదైనా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత అప్రమత్తంగా ఉండి ఉంటే, కొంత జాగ్రత్త పడి ఉంటే, అప్రమత్తం కాదు కానీ ఆ రెండు నామినేషన్ అప్పుడే అయిపోయేది. వారు ఓవర్ కాన్ఫిడెన్స్లో పోయారు, మళ్ళీ గెలుస్తామని. అంటే మీరంటే కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ ఏదో వివరణ ఇస్తే, ప్రభుత్వం నుంచి ఒక వివరణ ఇస్తే అయిపోయేది, ఎందుకు సెలెక్ట్ చేసేవారు? నా అంచనా వివరణ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోయేదేమో. అవును, అది బట్ ఫర్ హిజ్ ఓన్ రీజన్స్ ఎందుకు వెళ్తాను, నాకు మళ్ళీ అధికారం వస్తుంది కదా, మళ్ళీ పంపుకుందాంలే అని అనుకున్నాను. అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. ఇందాక అదే చెప్పారు సార్, గవర్నర్ కోటాలో గతంలో కౌశిక్ రెడ్డి పేరు పంపిస్తే ఆమె రిజెక్ట్ చేసింది, కానీ కేసీఆర్ కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. సో గవర్నర్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కోటాలో తీసుకున్నారు. రైట్. ఇంకొక ముఖ్యమైన వార్త సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. తెలంగాణకు